పండుగల సీజన్ వేళ ప్రజలపై వంట నూనెల భారం పడనుంది. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచింది. దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. పండుగల సీజన్లో సామాన్యుల జేబుకు చిల్లు పడనుంది. కొంతకాలంగా స్థిరంగా ఉన్న వంట నూనెల ధరలు అమాంతం పెరగనున్నాయి. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం భారీగా పెంచింది. చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని 20% పెంచింది. తాజా పెంపుతో ముడి నూనెలపై విధిస్తోన్న దిగుమతి సుంకం 12.5% నుంచి 32.5% చేరింది. శుద్ధి చేసిన నూనెలపై దిగుమతి సుంకం 13.75% నుంచి 35.75% పెరిగింది. వాటికి అగ్రికల్చర్ సెస్ అదనం. దిగుమతి సుంకం పెంపుతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరలు పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉల్లి, బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను ఇప్పటికే కేంద్రం ఎత్తివేసింది. ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని 40 నుంచి 20% తగ్గించింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉల్లి, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధరను ప్రభుత్వం తగ్గించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వాటితో పాటు ముడి నూనెపై దిగుమతి సుంకం పెంచినట్టు చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల దేశీయ రైతులకు మేలు జరుగుతుందని ఎక్స్లో అమిత్ షా పేర్కొన్నారు.